నా ఛానల్కు అందరికీ స్వాగతం. ముందుగా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కార్తీక మహాపురాణం 7వ రోజు పారాయణను ప్రారంభిద్దాం. త్రయోదశాధ్యాయం ప్రారంభం. దీనిలో కన్యాదాన ఫలము గురించి చెప్పబడినది. వశిష్ఠుడు ఇలా అన్నాడు: రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను, విను. ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను, విను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతః స్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించటం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించటం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తన ధనముతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించినా, 10,000 చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంత ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించటం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానం కాదు. మరో విషయం గుర్తుంచుకో. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘములో కానీ వైశాఖములో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించటం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానము చేయటం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా. కార్తీకంలో తన ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతో పాటు వివాహమును కూడా చేయించటం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించటమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడు అవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను, విను. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు కల సుందరాంగి ఒక ఆమె అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇది ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే ఆమె ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవటం, తాను అడవుల పాలవటం, కందమూలాలతో బతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగటం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రం, వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు. అందుకా రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడునైన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునికి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించాడు.
ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇది ఇలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుణ్ణి, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగాసాధీసుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవలసినది, భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెను ఒక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అని అన్నాడు సువీరుడు. సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగుచేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసిపిత్రం అనే నరకమును పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మాలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలో కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్శీలయుక్తుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయటం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్లు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కాని నీచ బుద్ధితో కూడికొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధన కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా పాపడా, పుట్టినందుకు కాను ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏంటి? దానం అంటే ఏంటి? ఫలం అంటే ఏంటి? పుణ్యలోకాలంటే ఏంటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్దపిల్ల విషయంలో కంటే అధికంగా ధనమునిచ్చేవానికి నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన వెళ్ళవయ్యా అని కొట్టిపారేశాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలో ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతల స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాసబద్దను చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడు ఆ మహాధర్ముడు. ఇలా చెప్పాడు, శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గార్హుడవే. కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా సువీరుని 2వ కుమార్తె నర్మదా నదీ తీరాన కల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండిని జరిపించు శృతకీర్తి అని చెప్పాడు. ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితైన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తారో వారు లోకాధిపతితో తుల్యుడవుతారు.
అలా కన్యాదానమును చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివారు బ్రాహ్మణ కన్యాదానికి కాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి కానీ ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతారు. అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరునికి ఇచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానం చేశాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరం శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యంను ధారపోయటం వలన వారి వారి పితా మహాదివర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటితో 13వ అధ్యాయం పూర్తయింది. 14వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠుడు చెబుతున్నాడు, మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జనక మహారాజా, ఆవు యొక్క కోడిదూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గం అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడి దూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయటం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో పండ్లను దానం చేస్తే పాప విముక్తులవుతారు. దక్షిణాయుతంగా ధాత్రి అంటే ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవారు సార్వభౌముడవుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం, అత్యంత పుణ్యదాయకం. అంతేకాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును, పితృశేషమును తినకూడనివి తినటము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడం, నువ్వుల దానం పట్టడం అనే 5 మానివేయాలి. ఈ నెలలో శంగాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్వక్తకర్ముని అన్నము, విధవాన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి, అమావాస్యలలో, పితృ దివసము నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైద్రుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తం అంటే తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించేవారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనం, పరాన్న భోజనం, గృహ స్నానం, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే వేడినీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాస్త్ర వచనం. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానం.
చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మం ఎత్తుతారు. గంగానది స్మరణమును చేసి స్నానము చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథా పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానం చేసి పూజాస్థానంలో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచార పూజ చేయాలి. అనంతరం యథాశక్తి దీపాలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వారందరూ సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఇంతటితో 14వ అధ్యాయం సంపూర్ణం. అదేవిధంగా 7వ రోజు పారాయణ కూడా ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.